ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్స్లో వెళ్లాలని సూచించారు. గణేష్ శోభాయాత్ర లైవ్ చూస్తున్నాం మనం. 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణేశుడు ఇక ఈ సంవత్సరానికి వెళ్ళొస్తా అంటూ గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. గణేష్ నిమజ్జనం అనగానే, గణేష్ శోభాయాత్ర అనగానే హైదరాబాద్లో మనకి ప్రముఖంగా గుర్తొచ్చేవి 2 విగ్రహాలు. ఒకటి ఖైరతాబాద్ బడా గణేష్, 70 అడుగుల ఎత్తులో వెలిసాడు ఈసారి. ఈ బడా గణేష్, ఇంత ఎత్తున్న బడా గణేష్ నిమజ్జనం ఎట్లా జరుగుతుందో చూడడం ఒక క్యూరియాసిటీ అయితే, మరొకటి బాలాపూర్ లడ్డు వేలం. ఈసారి బాలాపూర్ లడ్డు వేలం పాటలో ఎంత పలుకుతుంది? లాస్ట్ టైం 27 లక్షలు పలికింది. ఈసారి ఎంత పలుకుతుంది? ఎంతకి ఆ లడ్డు వేలం పాటలో లడ్డూని దక్కించుకుంటారు, ఎవరు దక్కించుకుంటారు అనేది కూడా ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈసారి 4 కొత్తవారు వేలం పాటలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో 9 గంటల తర్వాత లడ్డు వేలం పాట స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వేలం పాట కంటే ముందు బాలాపూర్ గణేష్ని మొత్తం ఆ విలేజ్లో, ఆ గ్రామంలో ఊరేగిస్తారు. ప్రతి ఇంటి దగ్గర పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత బొడ్రాయి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ లడ్డు వేలం పాట చేస్తారు. ఎవ్రీ ఇయర్ కొనసాగుతున్న ఆనవాయితీ ఇది. ఇక మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర సిచ్యుయేషన్ చూడొచ్చు. ఆల్రెడీ గణపయ్యలు అందరూ కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఆల్మోస్ట్ 1.5 లక్షల వరకు విగ్రహాలు ఆల్రెడీ నిమజ్జనం అయిపోయాయి. అంటే 3, 5, 7, 9 ఇట్లా వేరియస్ డేస్లో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఇక మిగిలిన విగ్రహాలన్నీ కూడా ఇవాళ హుస్సేన్ సాగర్ చేరుకుంటాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిదని చెప్పి పోలీసులు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే విపరీతమైన రష్ మనకి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మొన్న సండే రోజు చూసుకుంటే రికార్డు స్థాయిలో 7 లక్షలకు పైగా భక్తులు ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకున్నారు. అందుకని వీలైనంత త్వరగా బడా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి ఇటు పోలీసులు, అటు జిహెచ్ఎంసీ అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. బడా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. మనం చూస్తున్నాం స్క్రీన్లో రైట్ సైడ్ మనం చూడొచ్చు. 70 అడుగుల ఎత్తున్న మహాగణపతి ఎక్కడైతే ఉన్నారో ఆ మండపం నుంచి బయలుదేరి బయటకు వచ్చారు. ఇప్పుడే మెయిన్ రోడ్ని టచ్ చేసిన సిచ్యుయేషన్. ఇక ఇక్కడ నుంచి బయలుదేరి హుస్సేన్ సాగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల లోపు బడా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. వన్స్ హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఏదైతే వెల్డింగ్ పనులు జరిగాయో మొత్తం ఆ వెల్డింగ్ అంతా కూడా రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత చివరి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నిమజ్జనం స్టార్ట్ చేస్తారు. నిమజ్జనం పూర్తవుతుంది. ఆ నిమజ్జనం చూడడానికి కూడా తండోపతండాలుగా జనాలు వస్తారు. అడుగడుగున శోభాయాత్ర, అడుగడుగున భజనలు, పాటలు, డీజే చప్పుళ్ళు, మొత్తం చాలా కోలాహలంగా సాగుతుంది. బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఇక మెల్లమెల్లగా హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అన్ని గణేష్ విగ్రహాలు ఇక చకచకా గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. ఈ లోపలనే బాలాపూర్ లడ్డు వేలం కూడా అయిపోతుంది. లాస్ట్ టైం 27 లక్షలు పలికిన లడ్డు ధర ఈసారి 30-31 లక్షల దాకా పలకొచ్చు అన్న అంచనాలున్నాయి. ఈ లడ్డూని చాలా ఆస్పీషియస్గా భావిస్తారు. అది వాళ్ళకి అన్ని శుభాలు కలగజేస్తుందని చెప్పి అనుకుంటారు. సో ఎట్లయినా లడ్డు వేలం పాటలో దక్కించుకోవాలని చెప్పి చాలా ఉత్సుకతతో ఉంటారు అందరూ. ఇక మనం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర చూస్తున్నాం. మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసింది విగ్రహం. మనం క్లియర్గా చూడొచ్చు. 70 అడుగుల సప్తముఖ మహాగణపతి విగ్రహాన్ని మనం చూస్తున్నాం.
టీవీ సెట్ల ముందు ఉండే ప్రేక్షకులు అక్కడ ప్రత్యక్షంగా చూడడానికి ఉన్న అశేష భక్తజన సందోహం మధ్య మహాగణపతి తరలి వస్తున్నారు. గణపతి శోభాయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచే ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ అట్లానే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందరూ కూడా స్వామి మీద పూల వర్షం కురిపిస్తున్నారు. రైట్, ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్రకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ విజయ్, మెయిన్ రోడ్ని టచ్ చేసినట్లు కనిపిస్తోంది. ఏంటి, ఎట్లా జరుగుతోంది శోభాయాత్ర? ఎంతమంది జనం మనకు కనిపిస్తున్నారు? ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర కన్నుల పండుగ అంగరంగ వైభవంగా సాగుతున్నది. ఇందాకనే సెన్సేషన్ థియేటర్ గల్లీ నుంచి మెయిన్ రోడ్డుకు బడా గణపతి చేరుకున్నాడు. ప్రస్తుతం మనము టెలిఫోన్ భవన్ చౌరస్తా వద్ద ఖైరతాబాద్ బడా గణపతిని చూడొచ్చు. 70 అడుగుల మహాస్వరూపము, సప్తముఖ మహాశక్తి గణపతి ఖైరతాబాద్ బడా గణపతి ఇటు ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా మొత్తంగా భక్తజన సందోహం బడా గణపతి చుట్టూ కనిపిస్తున్నారు. మొత్తం బారిగేట్లను కూడా ఏర్పాటు చేశారు. బడా గణపతి వస్తున్న రూట్లో ఎవరు ప్రజలు కూడా ఇటు రాకుండా బారిగేట్లు, ప్రత్యేకమైనటువంటి రోప్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా భక్తులను కంట్రోల్ చేయడము చాలా వరకు పోలీసులకు పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇంత పెద్ద మహా గణపతిని చూసేందుకు ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కూడా ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం చూసేందుకు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడం జరిగింది. మరోపక్క మహాగణపతి తరలి వస్తున్న కొద్దీ నిజంగానే బడా గణపతి నిజంగానే మా ముందుకు వస్తున్నారంటూ కూడా భక్తులు కొంత భావోద్వేగానికి కూడా ఇక్కడ లోనవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. మొత్తంగా కూడా ఒక పక్క పూల వర్షం, మరోపక్క తీన్మార్ డ్యాన్సులు, కోలాటలు, అదేవిధంగా సాంప్రదాయ మేళాలైనటువంటి మంగళ వాయిద్యాలు, ఎటు చూసినా కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు వారు అనుకున్న కోరికలు తీర్చే విధంగా 10 రోజుల పాటు దర్శనమిచ్చాడు. ఈరోజు అత్యంత కీలకము. మళ్ళీ నిమజ్జనానికి సంబంధించి మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక నవరాత్రి వేడుకలకు ఏ రకంగా దర్శనం ఇస్తాడో అని చెప్పి భక్తులందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రోజైతే సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరం భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇచ్చారు. మరోపక్క ఉత్సవ కమిటీ సభ్యులు కూడా తీన్మార్ స్టెప్పులు వేస్తూ భారీ గణనాథునికి వీడుకోలు పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. 3 అంచెలుగా మొత్తంగా కూడా భద్రత ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నది. ఒక్కసారి మెయిన్ రోడ్ మీదకి రాగానే పోలీసులు కూడా హై అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ అంటే ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర జరిగే ఈ రోడ్ ఏదైతే మొత్తం ఉందో మొత్తం కూడా పోలీసులు వారి అండర్ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేయడం, ఇటు లగడీకాపూల్ నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, హిమాయత్ నగర్ నుంచి వచ్చే వెహికల్స్ కావచ్చు, ఇటు బషీర్బాగ్ నుంచి వచ్చే వెహికల్స్, నెక్లెస్ రోడ్డుకు సంబంధించేటువంటి వెహికల్స్ ఎక్కడికక్కడ బారిగేట్లు వేసి నిలిపివేశారు. ఇప్పటికే అనేక గణనాథులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకోవడము, ఖైరతాబాద్ శోభాయాత్ర జరగడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే ముందు జాగ్రత్తగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొత్తము 2 వైపులా కూడా రోడ్డుకు సంబంధించి ఇరువైపులా కూడా బడా గణపతిని చూసేందుకైతే భక్తులు బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. చాలామంది భక్తులు కూడా ఇక్కడ నిల్చొని రోడ్డు పైన మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇంటి ఉంటా, పక్కకి ఉంటాయి. ఎలా అవుతున్నది ఈ శోభాయాత్ర చూస్తే ఏమనిపిస్తున్నది, ఎట్లా ఉంది? చాలా వరకు భక్తులు అయితే సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బజార్ ఘాట్. ఎట్లా అనిపిస్తున్నది ఈ శోభాయాత్ర? ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుంది, సూపర్. ప్రతి సంవత్సరం వస్తాము. చాలామంది భక్తులు కూడా ఇరువైపుల రోడ్డుకు నిల్చున్నారు. మరోపక్క టాస్క్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ భక్తులను పంపిస్తున్నారు. ఒకవైపు 70 అడుగుల మహాగణపతి, మరోవైపు సప్తముఖాలతోని బడా గణపతి దర్శనం ఇస్తున్నాడు. పైన 7 తలల సర్పం కూడా బడా గణపతికి ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. చాలా వరకు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ఆనందంగా నిమజ్జనం చేసుకుంటున్నారు. ఎలా జరుగుతున్నది శోభాయాత్ర? బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ భక్తులు పాల్గొన్నారు. చాలా పెద్ద
మన భక్తిలో బాగా పాల్గొంటూ వినాయక సాగర్ వరకు బయలుదేరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది పులిగోర కానీ వాటర్ కానీ మాకు ముఖ్యంగా చెప్పాలంటే అడుగడుగున పోలీస్ బందోబస్తు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గత సంవత్సరం కంటే ఒక 10 లక్షల మంది భక్తులు ఎక్కువ వచ్చారు. మరి వారికి అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. మరి ఊరేగింపుతో సాక్షాత్తు వినాయకుడు కదులుతూ ఉన్నట్టు మనకు అని అనిపిస్తుంది. మరి ప్రత్యేకంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా, ఎందుకంటే 10 రోజులుగా అహర్నిశలు కష్టపడి ఖైరతాబాద్ ఉత్సవాలు జరిపారు. వారు ఇప్పుడు ఈ నిమజ్జన వేడుకల్లో పాల్గొనడంతో వారు కూడా ఎందుకంటే ఉద్వేగానికి లోనవుతున్నారు. బడా గణపతి ఇన్ని రోజులు మా కళ్ళ ముందుండి ఈరోజు సాగరం వైపు వెళ్తూ ఉన్నాడు. ఇంతమంది భక్తులు వస్తారని కూడా మేము ఊహించలేదని, గతంతో పోలిస్తే ఈసారి విపరీతమైనటువంటి భక్తుల రద్దీ బడా గణపతి దగ్గర కనిపించింది. వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. చాలా ఫాస్ట్గా మెయిన్ రోడ్ మీదకి రాగానే మనం చూస్తున్నాము, తొందరగా మహాగణపతి యొక్క శోభాయాత్ర అనేది కంటిన్యూ అవుతున్నది. ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు సమీపానికి ఖైరతాబాద్ బడా గణపతి చేరుకున్నాడు. ఆకారం చూసేందుకే, ఆ స్వరూపం చూసేందుకే భక్తులు పోటెత్తున్నారు. 70 అడుగుల మహాగణపతి ఈ సంవత్సరం 70వ సంవత్సరం కావడంతో ఎట్లా ఉంటాడు, ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఏ రకంగా ఈ టస్కర్ను నడుపుతూ ఉంటారు, టస్కర్కు సంబంధించినటువంటి ఏ రకంగా మూమెంట్ ఉంటుంది, ఈ కదులుతున్న కొద్దీ ఏ రకంగా ఖైరతాబాద్ గణనాథుడు కొత్తగా దర్శనం ఇస్తాడనే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభతో ఇక్కడ నిమజ్జనంలో పాల్గొంటున్నారు. మరోపక్క డీజే కానీ, ఇటు బ్యాండ్ కానీ, మంగళ వాయిద్యాలు కానీ నిరంతరము బడా గణపతి వ్యానుకు సంబంధించి కూడా చాలామంది అక్కడ ఉండేటువంటి వారు కూడా డ్యాన్సులు చూస్తూ బడా గణపతిని సాగనంపుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒకసారి మనం చూడొచ్చు, ఆటపాటలు ఆడుతూ కూడా ఖైరతాబాద్ బడా గణపతిని ప్రశాంతంగా కోలాహలాల మధ్య నిమజ్జనం అయితే యాత్ర అనేది, శోభాయాత్ర అనేది కొనసాగుతున్నది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి బడా గణపతి లెఫ్ట్ ట్యాంక్ బండ్ వైపు టర్న్ తీసుకుంటాడు. ఈ దృశ్యాలు చూసేందుకే రోడ్డుల ఇరువైపులా కూడా వేలాదిగా భక్తులైతే తరలి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఎంతోమంది భక్తులు కూడా వేచి చూస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎలా ఉంది చూస్తుంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చూసి? చాలా బాగుంది. మేము సైదాబాద్ నుంచి వచ్చాము. కన్నుల పండగలా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక వింత ఉంది. ఖైరతాబాద్ చాలా పేరు ఉంది. అవునా కదా? అది ప్రతిసారి వస్తాం, వచ్చి మార్నింగ్ వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోతాం. చాలామంది భక్తులైతే ఇక్కడికి తరలి రావడం జరిగింది. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని అనేక మంది కదలి వచ్చారు. బడా గణపతి ప్రజెంట్ అయితే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్దకు చేరుకున్నాడు. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. మొత్తంగా కూడా సప్తముఖ మహాగణపతి